కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే అర్హులైనటువంటి ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని అనేక మార్లు అధికారులకు, నాయకులకు యూనియన్ తరఫున వినతి పత్రాలు ఇచ్చాం, విన్నవించుకున్నాం. అయినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇంతవరకు ఆశా వర్కర్లకు సమస్యల్ని పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు హైదరాబాద్ పోయి శాంతియుతంగా తమ సమస్యను వెల్లబుచ్చుకోవటానికి సిద్ధమైనటువంటి ఆశా వర్కర్లను అర్ధరాత్రి మహిళలను కూడా చూడకుండా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఈరోజు నియంతృత్వ పాలనని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్తూ ఈరోజు మహిళలకు కూడా చెప్పుకునే స్వేచ్ఛ లేకుండా నియంతృత్వ ధోరణితోటి వ్యవహరించటం, పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగించటం ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలా, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.